ఒక పచ్చడి చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసిన అదే గోంగూర పచ్చడి. నేను యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. నేను ఎలా ట్రై చేశానో మీతో షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ గోంగూరని బాగా వాష్ చేసి డ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ లో ఒక 10 వరకు ఎండుమిరపకాయల్ని రోస్ట్ చేసి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్ లో ఒక 2 స్పూన్స్ జీలకర్ర, 3 స్పూన్స్ ధనియాలు ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ గోంగూర క్వాంటిటీకి ఇవి సరిపోతాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గోంగూర యాడ్ చేసి బాగా కలపాలి. ఒక 10 మినిట్స్ కి ఇట్లా దగ్గర పడిపోతుంది. నేను ఆయిల్ తగ్గించేసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువే వేసుకోండి. గోంగూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక 6-7 వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, ఫ్రై చేసుకున్నది కూడా వేసుకొని ఇట్లా గ్రైండ్ చేయాలి. ఇందులో చల్లారబెట్టిన గోంగూరను కూడా యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేస్తే మంచిగా కలిసిపోతుంది మొత్తం అంతా కూడా. అమ్మయ్య, ఫైనల్ స్టెప్ కి వచ్చేసాం. పోపు పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడే ఒక మిస్టేక్ చేశాను. నేను పోపు పెట్టినప్పుడు ఆయిల్ తక్కువగా వేసుకున్నా. ఒక 1 వీకే వచ్చింది. మీరు అలా పెట్టుకోకుండా ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. పచ్చళ్ళు నిలువ ఉండాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సరే, టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది.